ముందు కొమ్మల్ని నరుకుతూ వెళ్ళాలి, ఆ తర్వాత మొక్కను నరికేయాలి. తాలిబాన్ల రాజ్యంలో వారు అమలు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగంలో ప్రతి ఆర్టికల్ చెబుతోంది ఇదే. అందులో భాగంగా వినుకొండలో అత్యంత దారుణంగా, అత్యంత పాశవికంగా నడి రోడ్డుపై వైఎస్ఆర్సీపీ కార్యకర్తను నరికి చంపడంతో 36వ హత్య పూర్తయింది. ఎస్, కేవలం 42 రోజుల్లోనే 36 హత్యలకు రీచ్ అయ్యారు. 20కి పైగా హత్యాచారాలు నమోదు చేయగలిగారు. ఇంకా 55 నెలలున్నాయి. రెడ్ బుక్లో ఇంకా అనేక పేజీలు మిగిలే ఉన్నాయి. తెగిపడాల్సిన తలలు ఇంకా వారి ఖాతాలో మిగిలే ఉన్నాయి. ఈ తాలిబాన్ల రాజ్యంలో ఈ 30-42 రోజుల్లోనే జరిగినటువంటి దారుణ మారణకాండ గురించి జగన్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. వినుకొండలో ఎల్లో తాలిబాన్ల చేతిలో దారుణ హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఇదంతా అంత సులభంగా జరగలేదు సార్. జగన్ పర్యటనకు తాలిబాన్ల రాజ్యంలో అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. మాజీ ముఖ్యమంత్రిని కూడా చూడకుండా తుప్పు పట్టిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఇచ్చారు. అది దారి పొడవునా మొరాయిస్తూనే ఉంది. జగన్కు ప్రాణాపాయం కలిగించాలంటే ఆ మాత్రం తుప్పు పట్టిన వాహనం ఇవ్వాల్సిందే. దారి పొడవున పోలీసులతో అడ్డుకోవాల్సిందే. వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని తరిమి కొట్టాల్సిందే. తాలిబాన్ల అగ్రనేత ఆదేశాలు పాటించాల్సిందే. సార్, ఒక్కటి మాత్రం నిజం, జగన్ రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతున్నారు అనగానే 144 సెక్షన్ పెట్టారు. అయినా జగన్ ఆగలేదు. కాన్వాయ్ పీకేశారు. అయినా జగన్ ఆగలేదు. డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చారు. అయినా జగన్ ఆగలేదు. అది ముందుకు కదలకుండా పదే పదే మొరాయించింది. అయినా జగన్ ఆగలేదు. తోడుగా వస్తున్న బలగాన్ని పీకేశారు. అయినా జగన్ ఆగలేదు. వెళ్ళారు. ఈరోజు రషీద్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామన్న హామీనిచ్చారు. అదే సమయంలో బుధవారం రోజు ఢిల్లీలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కలిసి ధర్నా చేస్తామని చెప్పారు. ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి అరాచక పాలన గురించి దేశం మొత్తం వినేలా చేస్తామని చెప్పారు. ప్రధానమంత్రికి, హోంమంత్రికి, అలాగే రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. ఒక్క 42 రోజుల్లోనే 36 మందిని అత్యంత దారుణంగా, కిరాతకంగా, పాశవికంగా హత్య చేస్తే స్పందించని ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా? ఇన్ని హత్యలు జరుగుతుంటే ఇది రషీద్ హత్యగా చూడాలా, లేకపోతే ప్రజాస్వామ్యాన్ని నడివీధిలో అడ్డంగా నరికి చంపేశారనుకోవాలా? ఈ అంశాలపైనే మనం మాట్లాడబోతున్నాం.